పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికీ 8 మందికి క్లీన్ ఇచ్చిన స్పీకర్ తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కేవలం ఒక తీర్పు కాదని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో గట్టిగా సమాధానం చెప్తారని హెచ్చరించారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే 8 మందికి క్లీన్ ఇచ్చిన స్పీకర్ తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కేవలం ఒక తీర్పు కాదని, అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణని వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో గట్టిగా సమాధానం చెబుతారని హెచ్చరించారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే 8 మందికి క్లీన్ ఇచ్చిన స్పీకర్ తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కేవలం ఒక తీర్పు కాదని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణని వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో గట్టిగా సమాధానం చెబుతారని హెచ్చరించారు కేటీఆర్.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీనిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి 12th లోపు విచారణ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువిచ్చిన నేపథ్యంలో హడావిడిగా స్పీకర్ వారిపై విచారణ చేసి చివరికి వాళ్ళ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారు. ఇది పూర్తిగా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆయన జడ్జిమెంట్ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వాళ్ళ పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇవ్వడం, ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఇలా చీకటి రోజంటూ కూడా కేటీఆర్ అభివర్ణించారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థను ఉపయోగించే ఉదాహరణ అంటూ కూడా ఎక్స్వేకిగా ఎద్దేవా చేస్తూ ఎక్స్వేకిగా స్పందించారు. ప్రజల ఓటుతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి? ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారంటూ కూడా ఎక్స్వేదికగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టలాంటి తీర్పు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా స్పందించారు. ప్రజల తీర్పును కాలరాసి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కూడా నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి కూడా చెప్తారు, రాజ్యాంగాన్ని చేతపట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉన్నానంటూ రాహుల్ గాంధీ చేసిన మాటలన్నీ ఉత్త మూటలే అంటూ కూడా అనేక సందర్భాల్లో కేటీఆర్ చెప్పని వాళ్ళ మరొకసారి కూడా అదే నిజమైంది. వాళ్ళ పార్టీ ఫిరాయింపులతో పాటు ఎంపీకి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తికి ఇవాళ క్లీన్ చిట్ ఇవ్వడం, ప్రజాస్వామ్యాన్ని కూల్చేయడం ఇవాళ ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అంటూ కూడా కేటీఆర్ అభివర్ణించారు. ప్రత్యూష, లెవెల్ చెప్పండి, అయితే స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. అలాగే విశ్లేషకులు కూడా దీనికి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు కూడా ఈ క్లీన్ చిట్ ఇవ్వడంపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో మొదటి నుంచి కూడా ప్రజలు జనాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన నిరసన గలం వినిపించారు. విత్ ఇన్ ద పార్టీలో కూడా, అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా వారిని చీకొట్టిన పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాం. వాళ్ళ అనేక చోట్ల వారిని రాజీనామా చేయాలని చెప్పేసి పట్టుబట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వాళ్ళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో 10 మంది, మొన్న 8 మంది క్లీన్ చిట్ ఇవ్వడం, వాళ్ళ మరో 2కి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని కుంచేసే విధంగా ఉంది. ఒక పక్క ఏదైతే డిఫెక్షన్ లా మేము అమలు చేస్తాము, ఫిరాయింపుల చట్టం మేము తీసుకొస్తాము అసెంబ్లీలో అంటూ గొప్పలు చెప్పిన రాహుల్ గాంధీ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఫిరాయింపుల చట్టాన్ని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ఇవాళ రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా అపహాస్యం చేసినట్టు ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక రాజ్యాంగానికి ఒక గొడ్డలు పెట్టు లాంటి ఇవాళ ఇచ్చారు. రాజ్యాంగం కూల్చేసే విధంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది. స్పీకర్ ఆ పార్టీలో ఖచ్చితంగా వివరించాల్సిన స్పీకర్ ఇవాళ కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా అది వారికి చెప్పినట్టు నడుచుకోవడం అంటే ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం విలువలను కాలరాయడమే తప్ప ఇంకోటి కాదనేది కూడా ఇవాళ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలే ఇవాళ గెలుపోవడం రిజెక్ట్ చేశారు. ఖచ్చితంగా పార్టీ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఇది ప్రజలను అవమానించడంగానే ఇవాళ ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా డబుల్ స్టాండర్డ్ తో పనిచేస్తుంది. కేంద్ర సర్కారు పైన ఫిరాయింపుల చట్టం తీసుకొస్తామని చెప్పడం, నా రాష్ట్రంలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించడం అంటే ఖచ్చితంగా ఇది 2 గంటల సిద్ధాంతం లాంటిది అంటూ కూడా ఇవాళ ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ ప్రజా వ్యతిరేక తీర్పుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రజలకు ఏమాత్రం కూడా శ్రేయస్కరం కానీ తీర్పు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించేందుకు అన్నాడు ఓట్లేసిన పాపానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చేరిన తర్వాత కూడా స్పీకర్ వారికే వత్తాసు పలికి వారికి అనుకూలంగా నిర్ణయం ఇవ్వడం అంటే ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవ్వడమే అని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా భావిస్తున్నారు. ప్రతిష్ట రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.